గుడ్ మార్నింగ్ తాతయ్య. శివ, సరైన సమయానికే వచ్చావు. నువ్వు ఇలా వెళ్ళగానే ఒక కొత్త రాగాన్ని కనిపెట్టాను. నీకు చెబుతాను, నేను ఎలాగైతే పాడుతున్నానో అలాగే నువ్వు కూడా పాడాలి. ఓకే తాతయ్య, మొదలు పెట్టండి. మన దేశం భారతదేశం, మన దేశం భారతదేశం, మన దేశం మన దేశం భారతదేశం. సంగీతం పాడాలంటే జ్ఞానమున్న వాళ్ళు కావాలి. అర్థం పద్ధం లేకుండా ఎందుకలా అరుస్తావు? నేను శివాకి నేర్పిస్తున్నాను. ఏవండి మీరు, నేను పాడిన పాటలో మైమర్చిపోయి మీరు మొత్తం మర్చిపోయినట్టున్నారు. ఊరుకున్నా నన్ను చేపట్టి లాక్కొచ్చి నీకు నేను పాట నేర్పిస్తానని మీరే కదా చెప్పారు. ఇప్పుడు మీరు ప్రశ్నిస్తున్నారేంటి? సరే పర్వాలేదులే, నువ్వు కూడా నా దగ్గర పాట నేర్చుకో. ఒక గురువు దగ్గర ఏకంగా 10-12 మంది శిష్యులు ఉండొచ్చు. ప్రారంభిద్దాం. ఇది నా యొక్క దేవుడా మమ్మల్ని ఎందుకు ఇలా కష్టపెడుతున్నా? భీమ్, అసలు ఇంతకీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇక్కడ బామ్మకు పాట నేర్పిస్తున్నాను. తాతగారు, నేను ముందు తిన్నగా వంట చేయడానికి వెళ్ళాను, కానీ మీరు నన్ను ఇక్కడికి పిలిచి పాట చెప్పిస్తారని చెప్పి నన్ను కిచెన్ నుంచి తీసుకొచ్చారు. నువ్వు నన్ను ఏదో ఆట పట్టిస్తున్నావు అనుకుంటున్నావు. తాతయ్య, ఇదంతా మన బామ్మ వేసిన ప్లానే. ఓహో, అసలు విషయం ఇదా? భీమ్ సింగ్, నువ్వు సాయంత్రం వరకు ఇక్కడే కూర్చొని నేను పాడే పాటలన్నీ వినాలి. అర్థమైనా? ఏంటే బామ్మగారు, నన్ను కాపాడండి. తాతగారితో పాట పాడాలా? టీవీ చూద్దాం. ఈరోజు ముఖ్యమైన వార్త ఇదే. నిన్న రాత్రి మన వేదా సిటీలో ఒక తోడేలు వచ్చి వెళ్ళింది. అది రావడం మాత్రమే కాదు, ఒక మేకని కరిచి తీసుకువెళ్ళింది. ఈ భయంతో ఊరు ప్రజలు కొట్టులు తెరవకుండా బయటికి రాకుండా ఇళ్లలోనే ఉన్నారు. ప్రజలందరూ ఆ తోడేలు ఏం చేస్తుందా అని భయంతోనే ఉన్నారు. లడ్డు సింగ్ సార్, దీనికి మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు? ఏంటి చెప్పమంటున్నారు? ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో అయినా సరే ఏదైనా ఒక సింహం వచ్చిందనుకో, ప్రజలు చెప్పేవారు దానికి, ముందు నువ్వు ఇక నుంచి వెళ్ళిపో, లేకపోతే లడ్డు సింగ్ వస్తారు అని. అది ఆ సింహం వినగానే పారిపోతుంది. తర్వాత ఇదంతా నాకు ఒక లెక్క చాపాటు చూద్దాం. వెయిట్ అండ్ వాచ్, దీని సంగతి ఏమవుతుందో చూడండి. విన్నారు కదా ప్రజలారా, మీరెవరూ భయపడకండి. లడ్డు సింగ్ ఖచ్చితంగా ఆ తోడేలును పట్టుకుని తీరుతారు. అందరూ మేలుకోండి, మేలుకోండి, మేలుకోండి. అరే, ఎవరు ఎంతగా అరుస్తున్నారు? నాకే అసలు ఇక్కడ భయంతో నిద్ర పడట్లేదు. అందులోనూ ఈ మనిషి అరుస్తున్నాడు. వేరే ఎక్కడికైనా వెళ్ళి అరచు కదా. సార్, ఉల్ఫ్ వచ్చేసింది. పరిగెత్తండి, పరిగెత్తండి. అందరూ పారిపోండి, త్వరగా పారిపోండి, పారిపోదాం రామయ్యా. కాల్చంలో త్వరగా 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 మడుస్తుంది. దగ్గరికి రా, త్వరగా 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 వెళ్ళిపోయా. నా కాల్లో ఉండే చూడేది లాగేసుకోతాయా.
గురించి న్యూస్ విన్నారా? మా ఇంటి పక్కన ఎవరిదో మేక పిల్లని తీసుకెళ్లిపోయిందట. ఏంటి తోడేలా? మన ఊర్లో తోడేలకు అసలు పనేంటి? ఖచ్చితంగా అది తోడేల రూపంలో ఉన్న ఏలియన్ అయ్యేంటింది. చూడి, నువ్వు ఏలియన్స్ తప్ప ఇక దేని గురించి ఆలోచించవా? వాడి గురించి వదిలేరేవా, ముందు ఆ వుల్ఫ్ని ఎలా పట్టుకోవాలో ఆలోచిద్దాం, సరేనా? నాకెందుకో మనమందరం కలిసి రాత్రికి పెట్రోలింగ్ కి వెళ్తే కరెక్ట్ గా ఉంటుంది అనుకుంటున్నాను. మనతో పాటు లడ్డు సింగార్ని తీసుకువెళ్దాం. ఓకే శివ. లడ్డు సింగారు, చెప్పు శివ, ఏంటి? ఓకే 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 సరే శివ, మేము కూడా అక్కడికి వచ్చేస్తున్నాం. ఈ శివ నన్ను ఎందులోనైనా ఇరికించకుండా ఊరుకోను అనుకుంటాను. లడ్డు సింగ్ సార్, మీరు మీ కానిస్టేబుల్ అటువైపు వెళ్ళండి. రేవా ఇంకా ఆది, మీరిద్దరు ఇటువైపు వెళ్ళండి. మీలో ఎవరికి ఏమీ కనపడకపోతే మెయిన్ క్రాసింగ్ సిగ్నల్ కి వచ్చేయండి. ఓకే, ఓకే శివ. శివ. ఇది మన డాగీ సౌండే కదా యూడి. రేవా, లడ్డు సింగారు, వెంటనే వెస్ట్ రోడ్ కి రండి. మన డాగీ సమస్యలో ఉంది. కంపాస్. సరే సరే కానిస్టేబుల్, నువ్వు వెంటనే వెస్ట్ రోడ్కి తీసుకువెళ్ళు. కానీ ఇది అందరి నుంచి కాస్త త్వరగానే ఉండు. అలాగే సార్. సారీ, నీకు వేటాడాలనుంటే అడవిలోకి వెళ్ళి వేటాడు. ఇది మా ఏరియా, లోపలికి రాకు. లడ్డు సింగ్ సార్, ఈ ఉల్ఫ్ని ఎలాగైనా పట్టుకొని ఎక్కడైనా దూరంగా ఉన్న అడవిలోకి తీసుకువెళ్ళి వదిలేయాలి. శివ, యూ డోంట్ వరీ. ఎటువంటి వాటిని పట్టుకోవడానికి నా దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ ఐడియాలు కూడా ఉన్నాయి. చెప్తాను వినో. వినో. ఎలా ఉందా? ఐడియా బానే ఉంది, కానీ ఇది కొంచెం డేంజర్. ఎందుకైనా మంచిది, నేను దూరం నుంచి మిమ్మల్ని చూస్తాను. త్వరగా రా కాసంలో. నాన్న శివ, సాయంత్రం పూట అన్ని కిటికీ తలుపులు మూసేయి. ఈ ఉల్ఫుల్ని అసలు నమ్మనే నమ్మకూడదు. ఎప్పుడు లోపలికి వస్తుందో తెలియదు. ఓకే బామ్మ, గుడ్ నైట్. జాగ్రత్తగా ఉండు. కానిస్టేబుల్, ఇదేనయ్యా అద్భుతమైన స్పాట్. దాన్ని మనం ట్రాప్ చేసి పట్టుకోగలం. అదేంటయ్యా, మనుషులతో ఆడుకుంటుందా? దాని సంగతి చెప్తాను ఉండు. ఖచ్చితంగా అది ఇదిగో దీన్ని తినడానికి వస్తుంది. అప్పుడు ఎగ్జాక్ట్ గా మనం దాని మీద ఇదిగో దీన్ని వేసి పట్టుకోవాలి. నువ్వు ఆచేయాలి, సరేనా? నువ్వు మర్చిపోకుండా ఇలాగే ఇక్కడే చెట్టు కిందే ఉండు. అప్పుడు నేను పట్టుకోవడానికి అది వచ్చినప్పుడు నేను ఈ వలని వేసేస్తాను. ఎలా ఉంది నా ప్లాను? నా ఫుల్ ప్రూఫ్ ప్లాన్ ఎలా ఉందో చెప్పవయ్యా. సార్, నన్ను తక్షణం పైకి పంపించడానికి మీరు ఒక అద్భుతమైన ప్లాన్ వేశారు సార్. సార్, నాకు మేకలాగా నేను అరవలేను సార్. తోడేళ్ళకి కావాలంటే అరుస్తాను సార్. కానిస్టేబుల్, ఎప్పుడు చూసినా ఇలా భయపడితే ఎలా చెప్పు? సరే విను. సార్, మీరు అద్భుతంగా అరుస్తున్నారు సార్. మీలో చాలా టాలెంట్లు దాక్కున్నాయి సార్. మీరు అరుస్తుంటే బొద్దుగా ఉన్న మేక అరుస్తున్నట్టు ఉంది సార్. మీరు ఇంతకు ముందు యాక్టింగ్ ఏదైనా చేశారా సార్? యాక్టింగ్? నేను స్కూల్లో కాలేజీల్లో చాలా యాక్టింగ్లు చేశానయ్యా. స్టేజ్ల మీద పర్ఫార్మెన్స్ ఎన్ని అవార్డులు తీశానో నీకు తెలుసా? మా ఇంటికి వచ్చి చూసావనుకో, ఈ
ఎవ్వడు తీయనంత అవార్డులే తీసాను, చూడొచ్చు నువ్వా. అలాగా సార్, అయితే ఇందులో మెయిన్ రోల్ మీరే చెయ్యాలి సార్. మేకల వేషం వేయడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు సార్. తీసుకోండి సార్, మీరు ఆ తోడేళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటారు, ఖచ్చితంగా ఫేమస్ అయి టీవీలో వస్తారు సార్. మీ యాక్టింగ్ టాలీవుడ్ లోనే కాదు సార్, హాలీవుడ్ లో కూడా పేరు సంపాదిస్తారు. అవార్డుల మీద అవార్డులు, అవార్డుల మీద అవార్డులు సాధిస్తారు సార్. ఇక ఒక్క క్షణం ఆలోచించకండి, రంగంలోకి దిగిపోండి సార్. కష్టంలో సరే సరే నువ్వు చెప్తున్నావు కదా, నేను కూడా చేస్తానులే. అయితే మొదలెట్టండి సార్. లడ్డు సింగ్ సార్, ఒకవేళ ఆ ఉల్ఫ్ మీ వెనక వైపు నుంచి వస్తే అప్పుడు మీరేం చేస్తారు? నువ్వు ఎందుకని ఇప్పుడు ఈ మాట చెప్పినను అసలు భయపెడుతున్నావు శివ? నేను ఏదో దాన్ని పట్టుకుందాం అన్న తపన మీద యాక్టింగ్ లో దిగాను. ఈ ప్లాన్ క్యాన్సల్, ఈ ప్లాన్ క్యాన్సల్. సార్, ఈ ప్లాన్ మనం క్యాన్సిల్ చేయలేము, ఎందుకంటే మీ వెనక తోడేలు ఉందో చూడండి సార్. శివ కాపాడు, త్వరగా త్వరగా రా శివ, హెల్ప్. మేకలా వెళ్ళమంటే మా లడ్డు సింగ్ గారు కప్పలా గెంతుకుంటూ వెళ్తున్నారే. శివ ఎక్కడున్నావు నువ్వు, త్వరగా రా. రాగో, దగ్గరికి రాగో. శివ హే ఇదిగో నాతో పోటీ పడు. లడ్డు సింగ్ సార్, ఆ ఉల్ఫ్ నన్ను ఫాలో చేయకుండా ఆగదనుకుంటాను. అది వేటాడేటప్పుడు ఆపాను కదా, అందుకని అది నా మీద కోపంగా ఉంది. అది ఖచ్చితంగా వస్తుంది. ఇదేంటయ్యా దారుణంగా ఉంది, ఇన్విటేషన్ ఇవ్వకుండా ఫంక్షన్ కి వచ్చేలా వచ్చేస్తుంది. రానివ్వండి, ఈసారి అది నా కంట పడిందంటే నేను దాన్ని వేదా సిటీ నుంచి బయట ట్రాప్ చేస్తాను. వేదా సిటీ నుంచి బయటనా? అవును, నా ప్లాన్ చెప్తాను వినండి. రేవా, అది నన్ను వెతుక్కుంటూ నా ఇంటికే వచ్చేసింది. ఈ శివాతోనే ఆటలా? రేవా, ఈసారి ఆ ఉల్ఫ్ ఒకటే రాలేదు, దాంతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చింది. ఏంటి మిత్రమా, ఎందుకు అనవసరంగా నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు? హే, అది నా పెట్టి కదా, నా పప్పి, దాన్ని నేను కాపాడాలి కదా. పర్వాలేదులే, దీనికే కోపడితే ఎలా? ఐ థింక్ ఇప్పుడు నేను మాట్లాడే భాష నీకు అర్థం కావడం లేదు, వేరే భాషలో చెప్తాను.
ఇలాగే నన్ను మిస్ అవ్వకుండా ఫాలో చేస్తూరండి. శివా శివా కాపాడు కాపాడు. బాబుదా సంతోషంగా పోతా. లడ్డు సిగి ఏరియాలోనే మీరు ఆడాలనుకుంటారా? అక్కడే చుట్టుకుంటూ ఉండండి. అప్పుడే మీకు ఇంకా జాలిగా ఉంటుంది. కాన్స్టేబుల్ పట్టుకో. పైకి రాకండి. బూట్లో. ఇన్స్పెక్టర్ ప్యాంటు షూ అన్నిటినీ ఇలా పట్టుకుంటారా? మీకు అసలు నేను ఎవరినో తెలియదు కదా. లడ్డు సింగ్ సార్, ఆ ఉల్ఫుల్ని బాగా ట్రాప్ చేశారు. నేనెక్కడ పట్టుకున్నాను శివ? పట్టుకుంది నువ్వే కదా. థ్యాంక్ యూ శివ. కానీ నేను టీవీ ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేనే పట్టుకున్నానని చెప్తాను. నువ్వు ఏమనుకోకూడదు.